జీవితం అంటే ఒక ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణంలో మనమందరం ఒక ప్రయాణికులమే. వెల్కమ్ టు వినోదాస్ వరల్డ్. హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మని చేపల పులుసు అండి. ఇది పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ వీడియో చూసి నేను ఎలా చేశానో అలా ట్రై చేయండి. మీరు ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ ఇదే చేయమని అడిగి చేపించుకొని తింటారండి. ఇంకెందుకండి ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ముందుగా నేనైతే కేజీ చేపలు అయితే తీసుకొచ్చానండి. దాంట్లో ఫస్ట్ అయితే ఇలా వాటర్ అయితే వేసేసి కడిగాను. దాంట్లోనే కల్లుప్పు, ఆపు చెక్క, నిమ్మరసం కూడా పిండుకోవాలండి. నిమ్మరసం పిండుకుంటే నీచు స్మెల్ అనేది మనకు రాకుండా ఉంటుందండి. కడిగేటప్పుడే కంపల్సరీగా కల్లుప్పు, నిమ్మరసం వేయాలండి. మీకు గుర్తుందో లేదో మన చిన్నప్పుడైతే తవుడు కూడా వేసి కడిగేవారండి చేపలను అయితే. కానీ ఇప్పుడు మనకు తవుడు అందుబాటులో ఉండదు కదా. ఇలా కల్లుప్పు, నిమ్మరసంతో కడిగితే సరిపోతుందండి. ఇంత ఫ్రెష్గా కడిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. ఈ లోపుగా ఒక వెడల్పాటి బాండీ అయితే కంపల్సరీగా పెట్టాలండి. దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తాను నేనైతే. ఆయిల్ వేసేసి ఆనియన్స్, 2 మిర్చి ఇవైతే గోలనివ్వాలండి. దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు అయితే కంపల్సరీగా నేను కచ్చాపచ్చగా దంచి అయితే వేస్తానండి. దాంతోపాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసి అవి కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర కూడా పోపులో వేసి పసుపు కూడా వేస్తున్నానండి. నేనైతే చేప ముక్కలకైతే తగినంత ఉప్పు, కారం అయితే వేసి పక్కన పెట్టుకున్నాను. మనకైతే ఆయిల్లో ఉల్లిగడ్డ ఇవన్నీ వేగిపోయాయి కదండి. ఇప్పుడు చేప ముక్కలు అయితే దాంట్లో వేస్తున్నానండి. చేప ముక్కలు వేసిన తర్వాత మనం ఎక్కువగా కదపకూడదండి. కదిపితే ముక్క చిందరవందరగా అయిపోతుందన్నమాట. కంపల్సరిగా మామూలుగా ఇట్లా అనాలి అంతే. ఈ లోపుగా దాని పని అంతా చేసుకుంటుంది కదండి. మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికోసమైతే నేను ఉల్లిగడ్డ కంపల్సరీగా కాల్చి వేస్తానండి. ఇలా కాల్చి అయితే పక్కన పెట్టేసుకున్నాను. అది పూర్తిగా చల్లారిపోవాలి కదా. ఈలోపుగా చింతపండు నానబెట్టుకోవాలి కదండి. నేనైతే చేపల కర్రీకి ఖచ్చితంగా పాత చింతపండే వేస్తానండి. నేను కాదండి, మీలో ఎవరైనా కూడా పాత చింతపండు వేస్తేనే చేపల కర్రీ బాగుంటుంది. అది పక్కన పెట్టేసుకుందాం. ఈలోపుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇది ఉల్లిగడ్డ, వెల్లుల్లి రెబ్బలు అయితే చూసారు కదా. నేను కొంచెం ఎక్కువ మొత్తంలోనే వాడతానండి. మసాలా కోసం అయితే ధనియాలు, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి అయితే పేస్ట్ లాగా చేసుకున్నాను. అన్ని కొల్ల పల్లీలు కూడా వేసానండి. అది వేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత మన చింతపండు రసం అయితే ఉంది కదా, అది కూడా వేసేసి దాంతోపాటే మీకు సరిపడా వాటర్ అయితే వేసేయండి. వాటర్ వేసిన తర్వాత 10 మినిట్స్ దాకా దాన్ని అలాగే వదిలేసేయండి. దాంట్లో మీ రుచికి తగినంత సాల్ట్ వేసేయండి. ఈ లోపుగా చూసేయండి, మనకైతే ఆల్మోస్ట్ మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది కదా. ఈ లోపుగా ధనియాల పొడి, మెంతి పొడి కూడా వేసేసుకోండి. మెంతి పొడి కంపల్సరీగా వేయాలండి. అది వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదండి. అప్పుడు మనం కొత్తిమీర అయితే వేసుకొని దింపేసుకొని కాసేపు, కాకపోతే ఇదేంటి అంటే చేపల కర్రీని వండిన వెంటనే తినకూడదండి. దాంట్లో గంట పెట్టి ఏమనకుండా కర్రీ అయిన తర్వాత పక్కన పెట్టేసి ఈవినింగ్ తిన్నారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు ఫిదా అయిపోవాల్సిందేనండి. ఇంకెందుకండి ఆలస్యం, మార్కెట్కి అయితే వెళ్ళి చేపలు అయితే తీసుకొచ్చి నేను వండినట్టుగా వండి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం కదండి. ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకు.